హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో పండిన కూరగాయల్ని చుట్టుపక్కల ఉండే రైతులు ఈ ప్రాజెక్ట్ పరంగా ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు ఎండి ఆఫీస్ ప్రాంగణంలో ఇక్కడ సేల్స్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఈ ప్రకృతి వ్యవసాయంలో పండిన కూరగాయల స్టాల్ చూసే ముందు ఒకసారి ఆ రైతుతో కూడా మనం మాట్లాడి ఈ స్టాల్ దగ్గరికి వద్దాం. ఆ రైతుని మనం అడిగి తెలుసుకుందాం అసలు ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, అసలు దానిలో ఏం వేస్తున్నది ఆ రైతులో ముందు అడిగి మనం స్టాల్లోకి వద్దాం. సార్, ఇది జీవామృతం సార్, 100 లీటర్ల జీవామృతం. ఇందులో మనకి సార్ చెప్పినట్టు 2 కేజీల బెల్లము, మళ్ళీ శనగపిండి 2 కేజీల శనగపిండి, 15 లీటర్ల ఆవు మూత్రము, 10 కేజీల పేడ, పచ్చిపేడ ఇందులో వేసుకొని మేము ఈ జీవామృతం తయారు చేసుకొని మొక్కల మీద వాడతామండి. వీటినే మనకి ప్రకృతి వ్యవసాయంగా మేము చేసుకుంటున్నాం సార్. మేము 10 రోజులకు ఒకసారి వేసుకుంటాం. ఈ జీవామృతం వాడుతున్నాం సార్. ఎటువంటి రసాయనాలు గట్టి మేము యూజ్ చేయట్లేదు. దీంట్లో ప్రకృతి వ్యవసాయం చేద్దామని మేము హెల్త్కి మంచిదనేసి మేము ఇది ఫాలో అవుతున్నామండి. ఈ రైతు పండిస్తున్న వంగ తోటను చూడండి, ఎంత చక్కగా పండిస్తున్నాడో. కేవలం ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఈ పంటను పండిస్తున్నాడు. అక్కడి నుంచి మనం స్టాల్లోకి వెళ్దాం. ఆమెనాడు చెప్పమ్మా దీప. నమస్కారం, నా పేరు కట్టక దీప. మేము ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలన్నీ ప్రతి సోమవారము ఎంపీడీ ఆఫీస్ దగ్గర వచ్చి మార్కెటింగ్ చేస్తున్నామండి. అలాగే బొప్పాయి, అరటిపళ్ళు, గోంగూర, చిరుధాన్యాలు, ఊదలు, కొర్రలు, సోడిపిండి, బంతి పువ్వులు, కరపెండ్లము, అలాగే దొండకాయలు, వంకాయలు, జామకాయలు, నిమ్మకాయలు, అలాగే అరటికాయలు కూడా తెచ్చి మేము ప్రతి సోమవారము మార్కెటింగ్ చేస్తున్నాము. నా పేరు భాస్కర్. ప్రకృతి వ్యవసాయం నేను కూడా చేస్తున్నాను. నేను కూడా దుంపలు, కర్రపెండలము, సేమ పెండలము, తర్వాత ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. నేను బొప్పాయి వేసాను, ఇక కావాలి. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఏంటంటే మనం ఈ సొంతంగా ఇవి కెమికల్స్ వేయకుండా వాడడం వల్ల, ఈ కెమికల్స్ వల్లే మనకి జబ్బులు రావడానికి కూడా కారణం ఏంటంటే రసాయనిక ఎరువులు వాడడం వల్లే అందరికీ జబ్బులే వస్తున్నాయి, క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. కాబట్టి దాన్ని నిర్మూలించాలంటే మనందరం కూడా ఈ ప్రకృతి వ్యవసాయంకి చేసినట్లయితే మన ఆరోగ్యాలు బాగుపడతాయి. మన పిల్లలు కూడా ఇంకా ముందు బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అందరికీ నమస్తే అండి. నా పేరు కె భూషణ్ రావు. నేను జీలపరి యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈ గ్రామాల్లో రైతులు పండించే ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలన్నీ కూడా ప్రతి సోమవారం కూడా మేము ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర స్టాల్ పెడుతున్నాము. వీటితో పాటు ఇక్కడ నుండి ప్రతిరోజు కూడా ప్రతి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండడానికి అనేది ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పండించే పంటలను కూడా మేము అందజేయడానికి ఒక మార్కెటింగ్ అనేది ప్రతిరోజు ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా గిరాకీగా ఉంది, డిమాండ్ ఉంది. అందరూ వచ్చి కూడా మాకు కావాలని విపరీతంగా మాకు ఫోన్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నుండి మేము ప్రతి రోజు కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తాం.